హాయ్ ఎవ్రీవన్, యాక్టివేట్ విండోస్ అండ్ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తా. అది ఎటువంటి లైసెన్స్ లేకుండా, ప్రొడక్ట్ కీ లేకుండా రిమూవ్ చేయొచ్చు. 2 మెథడ్స్లో రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్, కమాండ్ ప్రాంప్ట్ని రన్ యాజ్ అడ్మిన్తో ఓపెన్ చేయండి. డిస్ప్లే మీద కనిపిస్తున్న కమాండ్ని యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. వితిన్ ఫ్యూ సెకండ్స్ ప్రాసెస్లో మీకు కమాండ్ అనేది రన్ అయ్యి ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఓకే చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా యాక్టివేట్ అని వాటర్ మార్క్ రాకపోతే సెకండ్ మెథడ్ ఉంది, ఫాలో అవ్వచ్చు. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ప్రతిసారి మెథడ్ అప్లై చేసిన తర్వాత సిస్టమ్ని మస్ట్ అండ్ షుడ్గా రీస్టార్ట్ చేయండి. ఈ సెకండ్ మెథడ్లో రిజిస్ట్రీ ఎడిటర్ని యూజ్ చేసి బైనరీ వాల్యూమ్ని ఎడిట్ చేస్తాం. సెర్చ్లో రెజిడిట్ తీసుకుని రన్ యాజ్ అడ్మిన్తో ఓపెన్ చేయండి. హెచ్కీ లోకల్ మిషన్ డిస్ప్లే మీద కనిపిస్తున్న పాత్ని రూట్ చేయండి. సిస్టమ్, కరెంట్ కంట్రోల్ సెట్, సర్వీసెస్, ఎస్విసి అని చెప్పేసి బైనరీ వాల్యూమ్ని ఫైండ్ చేయండి. ఎస్విసి ఫోల్డర్లో స్టార్ట్ అని ఒక బైనరీ వాల్యూమ్ ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మోడిఫై చేయండి. అక్కడ వాల్యూమ్ ఆల్రెడీ 3 అని ఎంటర్ చేసి ఉంటుంది. ఆ 3 తీసేసి 4 నెంబర్ని ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. ఇఫ్ ఎనీ క్వరీ ప్లీజ్ లీవ్ ఏ కామెంట్.